ఐదేళ్లు ఆయన మాటే శాసనం. సొంత జిల్లాలోనూ తిరుగులేని ఆధిక్యం. కానీ ప్రజల తీర్పుతో సీన్ మారిపోయింది. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అధినేత ఈ ఎన్నికల్లో ఓటమితో పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు. తప్పు ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు ఆయన. సొంత జిల్లా నుంచే సమీక్ష మొదలుపెట్టారు మాజీ సీఎం. కడప గడపలో క్యాడర్కి అందుబాటులో ఉంటూ రివ్యూ చేస్తున్నారు వైఎస్ జగన్. కడప నుంచే పోస్ట్ మార్టం. సొంత గడపకు జగన్. పార్టీ నేతలతో సమీక్ష. 4 దశాబ్దాలుగా జిల్లాలో ఏకచక్రాధిపత్యం సాధించిన వైఎస్ కుటుంబం మొన్నటి ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూసింది. కడపని తమ కంచుకోటగా మార్చుకున్న వైఎస్ కుటుంబం ఈ ఎన్నికల్లో సొంత జిల్లాలో కూడా దెబ్బతింది. ఎప్పుడూ లేనంతగా ఈసారి కడప జిల్లాలో కూటమి అభ్యర్థులు మెజారిటీ సీట్లు గెలిచారు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కడప జిల్లా తన తనయుడి ఎంట్రీతో వైసీపీకి కంచుకోటగా మారింది. కడప జిల్లాను తన పార్టీకి కవచంలా మార్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు టచ్ కూడా చేయలేరు అనుకున్న కంచుకోట ఈసారి బీటలు వారింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 సీట్లు గెలుచుకున్నారు కూటమి అభ్యర్థులు. 151 స్థానాలతో 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ ఘోర పరాజయంతో ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో ఘోర ఓటమి ఊహించని షాక్ అయితే, సొంత జిల్లాలో ప్రత్యర్థులు పైచేయి సాధించడం వైఎస్ జగన్ ని ఆలోచనలో పడేసింది. పులివెందలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి, బద్వేల్లో సుధమ్మ సొంత జిల్లా నుంచి గెలిచింది ఈ ముగ్గురే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర ఓటమికి కారణం ఏంటి అన్న దానిపై దృష్టి పెట్టారు జగన్. అందులో భాగంగానే ఎన్నికల ఫలితాల తర్వాత సొంత జిల్లా కడప నుంచే పోస్ట్ మార్టం మొదలుపెట్టారు. ఫలితాల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గమైన పులివెందలకు చేరుకున్న జగన్ ముందుగా నియోజకవర్గ ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పులివెందలలో కూడా మెజారిటీ ఎందుకు తగ్గిందని ఆరా తీశారు. అలానే ఎక్కడెక్కడ ఏ నాయకులు పార్టీకి నష్టం చేశారు అనే దానిపై పూర్తి స్థాయిలో చర్చించారు వైసీపీ అధినేత. పులివెందుల నేతలతో సమావేశం తర్వాత ఆదివారం కడప జిల్లాలో పార్టీ నుంచి గెలిచినా ఓడినా అభ్యర్థులతో సమావేశమవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారితో పాటు మండలాల వారీగా ముఖ్య నేతలు, కార్యకర్తల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు సమాచారం. సోమవారం మధ్యాహ్నం దాకా పార్టీ శ్రేణులకు పులివెందలలోనే అందుబాటులో ఉంటున్నారు వైసీపీ అధినేత. తక్కువ సీట్లు రావడానికి కారణాలు, సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే కసరత్తును సొంత జిల్లా నుంచే ప్రారంభించేందుకు కడపకొచ్చారు జగన్. కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు ఈ 5 ఏళ్లు ప్రభుత్వం నుంచి వచ్చే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపై దిశానిర్దేశం చేయబోతున్నారాయన. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ముందు సొంత జిల్లాలో మెజారిటీ సీట్లలో పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. కడప జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి వచ్చే ఎన్నికల నాటికి కంచుకోటను పదిలం చేసుకోవాలి అనుకుంటున్నారు. క్యాడర్, లీడర్లు ఢీలా పడకుండా వారికి అన్ని విధాలుగా అండగా ఉండే మార్గాలను కూడా జగన్ సూచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పట్నుంచి మొదలు పెడితే గాని మళ్లీ పార్టీకి పూర్వ వైభవం రాదు అనేది వైసీపీ అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. సొంత జిల్లా నుంచి ఆపరేషన్ మొదలు పెడితే తప్ప ఓటమి నుంచి తేరుకోలేము అనే ఆలోచనతో కడప గడపలో కార్యాచరణ మొదలు పెట్టారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి.